ప్రజాపాలన అందరికీ ఆహార భద్రత సన్నబియ్యం పంపిణీ దేశంలోని చారిత్రాత్మక నిర్ణయమన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. మంగళవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆలేరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు వేల సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రభుత్వం 2,858 కోట్లు ఖర్చు చేసి ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున ప్రతి ఒక్కరికి సన్నబియ్యం పంపిణీ చేపట్టడం జరిగిందని, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని, ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రారంభించినా ముఖ్యంగా ముందుగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందులో భాగంగా మొదటగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల ద్వారా ప్రతి ఒక్క అర్హులకు సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి 500కే గ్యాస్ ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఒక్క అర్హులైన పేద కుటుంబాన్ని ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో మహిళలను చైతన్యపరుస్తూ ముందంజలో ఉండేలా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ప్రభుత్వం వచ్చాక ఎన్నో బ్రిడ్జిలు నిర్మించి ఆలేరు నియోజకవర్గంలో 120 చెరువులు నింపి పంటలు సమృద్ధిగా పండించుకుంటున్నామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనేదే ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దేశంలో ఎవరు చేయని ఏ రాష్ట్రంలో లేని విధంగా మా ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గము, మా శాసనసభ్యులు అందరం కలిసి మా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టలే, పూటగా హామీలు ఇయ్యలే. ఇవాళ మేము ప్రవేశపెట్టిన ప్రతి పేదవానికి రేషన్ బియ్యం, దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం ఇవ్వాలి. ఇది ఒక సంక్షేమ కార్యక్రమం కాదు, ఇది పేదవాని ఆత్మగౌరవాన్ని కాపాడుతూ పేదవాడిలాగా ఉండకూడదు, పేదవాళ్ళు పెద్దవాళ్ళు సమానంగా ఉండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం. ఇది దొరల రాజ్యం అసలే కాదు. అందుకని ఆలోచించి 50 రూపాయల కిలో అయిన సన్న బియ్యం ఇవ్వడానికి మొన్న లాంఛనంగా సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే ఈరోజు ఉదయం నల్గొండలో, ఇప్పుడు భువనగిరి జిల్లాలో మీ ప్రియతమ నాయకులు, ప్రజానాయకుడు, మన విప్ గారైన బీర్లా ఐలయ్య గారు, భువనగిరి సార్ అనిల్ కుమార్ రెడ్డి గారు, కలెక్టర్ గారి సమక్షంలో
వేలాది మంది మహిళలు మీరే చూశారు. ఎవరు పిలిచింది కాదు, స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ఇస్తుందని చెప్పింది, ఇస్తుంది. దానికి ఉదాహరణ చూసాం. 500 గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత బస్సు కానివ్వండి, ఈరోజు 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, 2 లక్షల రుణమాఫీ కానివ్వండి. ఈ ప్రాంతాల ప్రజల చిరకాల కోరిక. పైన మల్లన్న సాగర్ ఉంటుంది, 5 గండిపేటల కెపాసిటీ. కింద మాత్రం సుక్క నీళ్ళు ఉండదు, బోర్లు వేస్తే నీళ్ళు ఉండదు. ఇదే ఎల్ఏ గారు నేను పదే ఎల్ఏ గారు ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారితో ఉత్తమ్ కుమార్ రెడ్డి మన జిల్లా మంత్రి వాళ్ళతో మాట్లాడి మన క్యాబినెట్లో 600 కోట్ల గన్నమల్ల రిజర్వాయర్ 1,04 ఎకరాలకు డైరెక్ట్ ఇండైరెక్ట్గా నెల రోజులే పనులు ప్రారంభిస్తున్నాం. మంచినీళ్ళు లేని పరిస్థితి ఇక్కడ. ఆయన ఫామ్ హౌస్కి ఏమో కొండపోచమ్మకి వెళ్ళి డైరెక్ట్ కాలువ తీసుకుంటాడు. ఇక్కడ మంచినీళ్ళు లేకుంటే 210 కోట్లు ఇదే మా ఎమ్మెల్యే గారు వెంట పడితే నేను బట్టి గారి దగ్గర పోయి సీఎం గారి దగ్గర పోయి టెండర్లు పిలిపించి ఇదే యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి గుట్ట కింద పనులు కూడా 45% పూర్తయినాయి. 3 నెలల్లో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వబోతున్నాం. ఇవాళ 3,500 కాన్సెన్స్కి 5 లక్షల చొప్పున ఇందిరమ్మ ఇల్లు కట్టబోతున్నాం. ఇవాళ సన్న బియ్యం అనేది వాళ్ళు ఒక రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డులో ఆ ఇంట్లో ఎవరైనా ముసలాయన చచ్చిపోతే ఆయన పేరు తీసియాలి. ఆ ఇంట్లో పిల్లగాడు పెద్దగా అయితే ఆ పేరు ఎక్కియలేదు. కానీ మేమేం చేసినాం, 15 నెలల్లో 21 లక్షల కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం. 2,80,000 నుంచి 3,10,000 దాకా చేరుకున్నది ఇప్పుడు దగ్గర. వీళ్ళకి సన్న బియ్యం ఇస్తున్నాం. అందుకనే బీఆర్ఎస్ నేతలారా, బీజేపీ నేతలారా, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం ఎట్లుంటుందో మనం చూసి నేర్చుకోరు. నిన్న బండి సంజయ్ గారు ఒక జోక్ వేసాడు. రేషన్ షాపులలో మోడీ గారు పోటీ పెట్టాలట. అంటే ఇవాళ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాం మేము. ఇవాళ కేంద్రం అంటే ఏంటి? రాష్ట్రాల సముదాయం. రాష్ట్రాలు వచ్చే ఆదాయంతోనే కేంద్రం నడుస్తుంది. ఆ కేంద్రంలో దేశ రక్షణకైనా ఏం చేసినా రాష్ట్రాల వాటానే ఉంటుంది. కేంద్రానికి ఆదాయం ఉండదు. మేము రూపాయి ఇస్తే మాకు 42 వాపసు ఇస్తున్నాడు. అదే ఉత్తరప్రదేశ్, బీహార్కు రూపాయి ఇస్తే 7 రూపాయలు ఇస్తున్నాడు. ఇవాళ మేము ఒకటే అడగదలుచుకున్న బండి సంజయ్ గారిని తెలియకుండా తెలుసుకోను. ఇవాళ ఎయిర్పోర్ట్ కట్టాం, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల భూమి ఇచ్చినాం. 13% వాటా ఉంది. మా ముఖ్యమంత్రి గారి ఫోటో ఎందుకు పెట్టలేదు మేము అడుగుతున్నామా? ఈ చిల్లర రాజకీయాలు మార్పుకోండి. ఫోటో రాజకీయం కాదు. పేదవాడి ఆత్మగౌరవం నింపే ఈ సన్న బియ్యం పథకాన్ని కూడా మా మోడీ గారి ఫోటో లేదంటే దేశ ప్రధాని రేషన్ షాప్లో ఫోటో కావాలన్నా? నువ్వేమి ఇస్తున్నావని మా దగ్గర కట్టే పన్నులు కూడా మాకు ఇస్తలేవు. ఎయిర్పోర్ట్లో అన్ని ఎయిర్పోర్ట్లలో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటో పెట్టమని చెప్పండి, అది పెట్టరు. అయినా ఈ చిన్న విషయాలు పోకుండా దేశ చరిత్ర సృష్టించిన సన్నబియ్యం పథకం ఇవాళ ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలో లేదు. నిజంగా ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకునే ఇందిరమ్మ రాజ్యంలో మన ఉగాది, నిన్న రంజాన్ 2 పర్వదినాల ఈ పథకాన్ని ప్రారంభించుకోవడం, ఇవాళ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఈరోజు ఈ పథకాన్ని మళ్ళా భువనగిరి జిల్లాని ఇక్కడి నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇవే కాదు, మేము చేయబోయే కార్యక్రమాలు మీలాగా బంగారు తెలంగాణ చేస్తాం. మొత్తం బంగారమే, డబుల్ బెడ్రూమ్ అని ఆరేరులో ఒక 40 ఇల్లు కడితే వంగపల్లిలో ఇప్పటికీ 10 ఏళ్ళలో ఇల్లు ఓపెన్ చేయలే. ఇవాళ మా ఎమ్మెల్యే గారిని చూసి నేర్చుకోమంటున్న పాత ఎమ్మెల్యే 90 చెరువులు రాత్రి మొదలు సొంత డబ్బులు పెట్టి మిషన్లు పెట్టి మహాసోటలను పట్టుకొని కాంట్రాక్టర్లతో పెట్టి సొంత మిషన్లు పెట్టి ఇవాళ 90 చెరువులు నింపడమే కాదు, ఇవాళ గంధమల్ల సాధించుకున్నాడు. లక్షణాలు అటు అనిల్ కుమార్ రెడ్డి గారు మూసికి 390 కోట్లు బస్వాపూర్ పూర్తి చేస్తున్నాం. ఇది ఒక సిస్టమ్ ప్రకారం, ప్లాన్ ప్రకారం ముందుకు పోతున్నాం. ఇవాళ నల్గొండ జిల్లాతో పాటు ఆ తెలంగాణ మొత్తం కూడా 3.5 ఏళ్లలో కూలిపోయిన కూలేశ్వరం కట్టం మేము దోసుకునే అలవాటు కాదు. ఇలా తెలంగాణ వచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇంకా 3.5 కాదు, ఇంకా 5 ఏళ్ళైనా కాంగ్రెసే ఉంటుంది. ఈ గుట్ట కట్టినాయన చెప్పుకుంటాడు. ఆయన ఏమి చెప్పిండు? 360 కోట్లు బకాయి పెట్టిపోయింది నా మీద, ఆర్ఎండ్బి బిక్క మీద. ఆటోలు బంద్ చేసిండు, ఆటో బ్రిడ్జ్ కట్టి కిందికి పోకుండా చేసిండు. ఓ పద్ధతి లేదు, పాడు లేదు, అన్ని సెటిల్